yes. So dCA by dt. So rate మామూలుగా రేట్ ఈక్వేషన్ 1/v into dNA by dt. It can be written as dCA by dt only for liquid phase reactions. Be careful here, okay? ఎందుకంటే ఫర్ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ మనం వాల్యూమ్ని వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్తో రాసుకున్న తర్వాత విల్ గెట్ ఇట్ ఇన్ దిస్ ఫార్మ్. సో బేసికల్గా dCA by dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సమ్ CA పవర్ n అని తీసుకుంటున్నాం. ఇలా తీసుకొని వెన్ వి డూ అప్రోప్రియేట్ ఇంటిగ్రేషన్ విల్ బీ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద రిలేషన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం. అంతే కదా, ఇందుకే చేస్తున్నాం కదా ఇదంతా. సో ఫర్ ఎ జనరల్ రీక్యాప్ ఒకసారి, what is the objective of studying the subject CRE? Design of analysis of experimental and డిజైన్ ఆఫ్ రియాక్టర్. బేసికలీ డిజైన్ ఆఫ్ రియాక్టర్ అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్ ని పెంచాలా తగ్గించాలా అనాలిసిస్ చేస్తాం. Basically finding out what is the volume of the reactor required to find out when what should be our aim. Is it to decrease the volume of the reactor, or is it to increase the volume of the reactor? Decrease the volume Decreasing of the అక్క. reactor. When will be the volume be minimum? Decrease అని కాదు, maintain it as minimum as possible అని చెప్పొచ్చు. Possible. Okay. When will it be? When the When will rate be is the yes, when the rate is maximum. So first of all, రేట్ మాక్సిమమా కాదా అవన్నీ తెలుసుకోవాలంటే ముందు మనం రేట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఫర్ ద రేట్ ఈక్వేషన్ యాజ్ వీ హ్యావ్ రిటన్ ఆల్రెడీ, R is equal to -1/v dNA by dt. For liquid phase reaction, this will be minus dCA by dt. ఓకే. సో ఈ dCA by dt కోసం మనం అన్ని తంటాలు పడుతున్నాం. మనకి రేట్ ఈక్వేషన్లో బేసికల్గా k ఇంటూ CA పవర్ n. K is a temperature dependent term. అండ్ దీనికి 3 లాస్ చెప్పేసాం: అర్హీనియస్ థియరీ, కొలిజన్ థియరీ అండ్ ట్రాన్సిషన్ థియరీ అని చెప్పేసి. ఐ హోప్ యూ రిమెంబర్. నౌ వీఆర్ ఏమంటారు, వీఆర్ రీడింగ్ అబౌట్ different methods to find out the order of the reaction. So what is the trouble with the order of the reaction? Can't it be found out directly? మనం ఇంత అనాలిసిస్ చేయాలా? ఎస్ అక్క, ఎందుకంటే అది ఎక్స్పెరిమెంటల్లీ మాత్రమే తెలుసుకోవచ్చాం కాబట్టి. ఎస్, ఎందుకు ఎక్స్పెరిమెంటల్ గానే తెలుసుకోగలుగుతున్నాము? ఎందుకంటే we don't know what is the slow step. Basically the reactions are non-elementary. For the elementary reactions you can directly say what is the order by seeing the reaction, but for non-elementary reactions we don't know what is the order of the reaction because we don't know what is the slow step. అందుకని మనం ఈ డిఫరెంట్ అనాలిసిస్ ద్వారా we are trying to find out the order. సో నిన్న ఇచ్చిన వర్క్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ జీరో ఆర్డర్ రియాక్షన్, లిక్విడ్ ఫేజ్ రియాక్షన్. మీరు ఇదంతా మనం చేస్తుంది లిక్విడ్ ఫేజ్కి, ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫస్ట్. సో ఫస్ట్ జీరో ఆర్డర్కి చూస్తే మైనస్ dCA by dt ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ CA పవర్ 0. సో ఇది నథింగ్ బట్ 1. సో డైరెక్ట్గా మైనస్ dCA ఈజ్ ఈక్వల్ టు k dt. ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి ఎక్కడ చేస్తాం? వెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ సమ్ CA0. వెన్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు t, ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ సమ్ CA. టైమ్ 0 ఉన్నప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ CA0. వెన్ టైమ్ ఈజ్ t, కాన్సన్ట్రేషన్ ఈజ్ CA. కాబట్టి మనకి ఏమొస్తుంది? ఇంటిగ్రల్ dCA మైనస్ dCA అంటే CA0 మైనస్ CA ఈజ్ ఈక్వల్ టు KT. ఇది ఫస్ట్ ఆర్డర్ జీరో ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్కి రిలేషన్ బిట్వీన్ కాన్సన్ట్రేషన్ అండ్ టైం. ఓకే, ఫస్ట్ ఆర్డర్కి నిన్ననే చూసాం. వాట్ వాజ్ ఇట్? CA equals CA0 into e power minus KT. అంతే, CA0 ఇంటూ e పవర్ మైనస్ KT. ఇది ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్కి ఏం రావాలి అంటే 1/CA మైనస్ 1/CA0 ఈజ్ ఈక్వల్ టు KT. ఓకే, ఇదే వచ్చిందా అందరికి? ఎవరికైనా డౌట్ ఉంటే చేస్తాను. వచ్చిందా? ఓకే, డన్. నెక్స్ట్
ఇంకా ప్రతి సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రతిసారి ఇంటిగ్రేషన్ చేస్తూ కూర్చోలేం కదా. కాబట్టి డైరెక్ట్గా nth ఆర్డర్ రియాక్షన్కి ఏముంటుందో కనుక్కొని పెట్టుకుంటే క్వశ్చన్స్లో ఇవ్వగానే మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేసుకోవచ్చు. ఫర్ అన్ nth ఆర్డర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ 1 by Ca power n minus 1 minus 1 by Ca naught power n minus 1 should be equal to n minus 1 into kT. ఓకే, ఇదే వచ్చిందా? కొంచెం మైనస్ సైన్ మీరు అటు ఇటు చేసుకుంటే ఇదే వస్తుంది. యూ క్యాన్ చెక్ ఇట్. n ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. n ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే ఏమవుతుంది? 1 by Ca మైనస్ 1 by Ca నాట్ ఈజ్ ఈక్వల్ టు 2 minus 1 1 kT. ఓకే, ఇది రావాలి nth ఆర్డర్ రియాక్షన్కి. ఎవరికైనా డౌట్ ఉంటే చేద్దాం ఇది. ఓకే, వచ్చిందా అందరికి ఇదే? సారిక నువ్వు చెప్పింది కూడా ఇదే, జస్ట్ మైనస్ సైన్ కొంచెం మైనస్ కేటీ అని పెట్టుకున్నావు నువ్వు, నేను ఆ మైనస్ సైన్ పంపించి ఇట్లా చేశాను. ఓకే, సో షల్ వి ప్రొసీడ్ ఫర్దర్? ఇక్కడ వరకు ఓకేనా అందరికి? సో అల్టిమేట్గా మనం ఈ ఇంటిగ్రల్ అనాలిసిస్ చేసి ఏం చేస్తాము, మనకు వచ్చిన సిఏ వర్సెస్ టీ గ్రాఫ్ని ఇక్కడ ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ రియాక్షన్స్కి ఉన్న గ్రాఫ్స్తో కంపేర్ చేసి చూస్తాం. ఇప్పుడు సపోజ్ ఇది ఫస్ట్ ఆర్డర్ అనుకోండి, ఇది సెకండ్ ఆర్డర్, ఇది థర్డ్ ఆర్డర్ అనుకోండి, మనది ఇది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్పెరిమెంట్ది ఈ లైన్ అనుకోండి. సో ఇట్ మీన్స్ దట్ అవర్ ఆర్డర్ ఈస్ సమ్వేర్ బిట్వీన్ 2 and 3. మీరు మళ్ళీ ఆ 2 and 3 మధ్యలో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకొని చూసుకోవాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఇంటిగ్రల్ అనాలిసిస్. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈక్వేషన్స్ రాసాం కదా, ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి సిఏ సిఏ సిఏ. క్యాన్ వి రైట్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్? ఇన్ ఫైనల్ కాన్సన్ట్రేషన్, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్లో కాకుండా ద సేమ్ ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. కన్వర్షన్ అంటే ఏంటంటే, మీరు ఒక రియాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఇనీషియల్గా సపోజ్ సమ్ Na0 మోల్స్ ఆఫ్ ఏ ఉంది అనుకుందాం, అండ్ బి ఈస్ 0. ఫైనల్గా ఇన్ని మిగులుతాయి, సమ్ Na అమౌంట్ ఆఫ్ ఏ ఈస్ లెఫ్ట్ ఓవర్ అండ్ రిమైనింగ్ ఆల్ గాట్ కన్వర్టెడ్ టు బి. ఓకే, సో కన్వర్షన్ ఈస్ గివెన్ బై నువ్వు ఎంత తీసుకున్నావు Na0 మైనస్ ఫైనల్గా ఎంత మిగిలింది డివైడెడ్ బై Na0. దిస్ ఈస్ కన్వర్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్. ఈ Na అంటే ఏంటి ఇక్కడ? నెంబర్ ఆఫ్ మోల్స్. ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్ కన్వర్షన్ ఈస్ దిస్. ఇంకా ఈ ఫార్ములా గ్యాస్ ఫేస్ కైనా లిక్విడ్ ఫేస్ కైనా ఇంతే ఉంటుంది. ఎందుకు, ఇక్కడ ఏం వాల్యూమ్ టర్మ్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు కదా, సో ఫార్ములా ఏం మారదు. ఓకే కదా, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కన్వర్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోల్స్. నౌ ఇఫ్ we have to talk now, if I want to convert it in terms of concentration, ఏమవుతుందో చెప్పండి? Ca0 minus Ca by Ca0. Ca0 minus Ca by Ca0 is equal to XA. Is this applicable for only liquid phase or both liquid phase and gas phase? Only liquid phase అక్క. ఓన్లీ లిక్విడ్ ఫేజ్. ఎందుకు? ఎందుకంటే ఒక్క సెకండ్, వాల్యూమ్ కాన్స్టెంట్ సిఏ కాన్సన్ట్రేషన్ అనేది మీరు ఎక్స్పాండ్ చేసుకొని చూసుకుంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్. అవునా? నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్. కాబట్టి ఇక్కడ ఒక వాల్యూమ్ టర్మ్ ఉంటుంది కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ బీ కేర్ఫుల్. నౌ ఐ వాంట్ టు కన్వర్ట్ మై సిఏస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే కదా. ఇప్పుడు ఇంతకుముందు మనకి ఏమేమి వచ్చాయో అవన్నీ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే రాసుకోవాలనుకుంటున్నాను. సో ఆ కన్వర్షన్ చూపిస్తున్నాను చూడండి. కాన్సన్ట్రేషన్ at any time t is given by number of moles at time t divided by volume at time t. ఓకే, ఇనిషియల్ వాల్యూమ్ సమ్ V0 అనుకుందాం. ఓకే, అప్పుడు ఒక్క సెకండ్, ఇక్కడ ఇది ఒకటి రాసుకున్నాం కదా. ఫ్రమ్ దిస్, ఒక్క నిమిషం, ఐ థింక్ ఐఎమ్ కన్ఫ్యూజింగ్. ఫస్ట్ ఇది రాసుకుందాం, ఒక్క నిమిషం. ఏం చెప్పాము? XA is equal to
Na naught minus Na divided by Na naught. అంటే from this I'll get Na is equal to Na naught into 1 minus XA. ఓకే, ఏం లేదు, దీన్ని పంపియండి. తెలుసు కదా, దీన్ని అటు ఇటు చేసి ఫైండ్ అవుట్ వాట్ ఈస్ Na ఇన్ టర్మ్స్ ఆఫ్ Na naught అండ్ XA. యూ విల్ గెట్ ఇట్ దిస్ Na is equal to Na naught into 1 minus XA. అర్థమైందా? ఈ స్టెప్ చేయనా క్లియర్గా? అర్థమైంది అక్క. ఏం లేదు, ఎన్ నాట్ ఎక్సే, ఇది Na naught, ఇటు పంపించుకొని Na naught పంపిస్తే ఇది వస్తుంది మీకు. Na is equal to Na naught into 1 minus XA. ఓకే, నౌ యాజ్ I said, Ca concentration at time t is equal to number of moles at time t divided by volume at time t, which is equal to number of moles at time t అంటే ఏంటి? Initial number of moles into 1 minus conversion that has happened until time t కదా. సో నేను Na బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. Na is equal to Na naught into 1 minus XA divided by volume at time t. As I said, initial volume V naught అనుకుందాం. ఓకే, ఇక్కడ వరకు క్లియరా? సో ఇప్పుడు లిక్విడ్ ఫేస్ రియాక్షన్ అనుకోండి. వాట్ విల్ బి వాల్యూమ్ ఎట్ టైం టీ? V0 అక్క. ఏం మారదు కదా. సో డైరెక్ట్ గా Ca ఎట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు Na naught by V naught into 1 minus XA. కాబట్టి ఫైనల్ గా Na naught by V naught అంటే can I write it as Ca naught? Yes. So C is equal to Ca naught into 1 minus XA. Okay. This is the formula. Concentration at any time, some Ca at concentration Ca at time t. మనం ఇక్కడ ఇంటిగ్రేషన్స్ లో ప్రతిసారి అప్పర్ లిమిట్ Ca అని పెట్టేసుకున్నాం, చూసారా? ఇక్కడ అప్పర్ లిమిట్, see the upper limit here, it is Ca. What does that Ca mean? Concentration at time t. Concentration at time t. Time t. Yes, exactly. So basically Ca is equal to Ca naught into 1 minus XA. For liquid phase reactions కి మాత్రమే ఇది ఇలా పెట్టేసుకోవాలి డైరెక్ట్ గా. ఓకే, గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ కి ఏమవుతుంది అన్నది నేను చెప్తాను. ఓకే, ఇది ఎందుకు ఇంత కేర్ఫుల్ గా చెప్తున్నామో అర్థమైంది కదా. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్. నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ లో వాల్యూమ్ ఎట్ టైం టీ కాబట్టి ఓన్లీ ఫర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్స్ వాల్యూమ్ విల్ బి కాన్స్టెంట్. కాబట్టి Va ఎట్ టైం టీ కెన్ బి డైరెక్ట్లీ టేకెన్ యాజ్ V naught. సో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్, ఫైనల్ concentration at time t is equal to Ca naught initial concentration into 1 minus XA. Okay, ఈ Na is equal to Na naught into 1 minus XA is applicable for both liquid and gas. అవునా కదా? Na is equal to Na naught into 1 minus XA అన్నది both for liquid and gas phase reaction. But Ca is equal to Ca naught into 1 minus XA అన్నది only for liquid phase reactions. Okay, బీ క్లియర్ అప్ టు దిస్ పాయింట్. ఇప్పుడు ఇంకా అన్ని కన్వర్ట్ చేయండి. మనకి జీరో ఆర్డర్కి ఏమొచ్చింది? Ca naught minus Ca is equal to Kt. Ca naught అలాగే ఉంచండి. Ca బదులు ఏమని రాసుకోవచ్చు? Ca naught into 1 minus X is equal to Kt. మనం ఇలా కన్వర్షన్స్ లోకి ఎందుకు మార్చుకుంటున్నాం అంటే ఎగ్జామ్ లో క్వశ్చన్స్ లో ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఇంత, ఫైనల్ కాన్సన్ట్రేషన్ అంత అట్లా చెప్పారనమాట. ఇనిషియల్ గా ఇన్ని మోల్స్ తీసుకున్నాను, 90% కన్వర్షన్ హ్యాస్ అక్కర్డ్, ఫైండ్ అవుట్ సో అండ్ సో అట్లా అడిగేస్తారు. సో డైరెక్ట్ కన్వర్షన్ తో అడుగుతారు కాబట్టి మనం కూడా కన్వర్షన్ లో ఫార్ములాస్ గుర్తుపెట్టేసుకుంటే మనకి ఎగ్జామ్ లో టైం సేవ్ అవుతుంది అనమాట. ఓకే, సో Ca naught minus Ca naught plus Ca naught XA is equal to Kt. Ca naught క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చింది? Ca naught into XA is equal to Kt. XA is equal to Kt by Ca naught. అలా. ఓకే, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఏమవుతుంది చేయండి నాతో పాటు.
First order reaction ki we know that we got Ca is equal to Ca naught into e power minus kT. Ca is nothing but Ca naught into 1 minus Xa is equal to Ca naught into e power minus kT. Ca naught కొట్టేయండి, ఏం మిగులుతుంది? ఫైనల్గా విల్ గెట్ ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ 1 minus Xa is equal to e power minus kT. Okay, this is the thing. మీరు అలాగే సెకండ్ ఆర్డర్ వాటికి రాసేసుకోండి. నౌ రైట్ అ ప్రాబ్లమ్ ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ చదివినప్పుడు లిక్విడ్ ఫేస్ రియాక్షన్, గ్యాస్ ఫేస్ రియాక్షన్ అది అండర్లైన్ చేసుకొని దాన్ని బట్టి యూ షుడ్ ప్రొసీడ్ ఫార్వర్డ్. ఓకే, నౌ ద ప్రాబ్లమ్ ఈస్ ఫర్ ఎ సెకండ్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్, A gives rise to B. This is the reaction and this is a liquid phase reaction and the order is second order 2. Calculate the ratio of times required for 45% conversion to 90% conversion. Question అర్థమైందా? For a second order liquid phase reaction, A gives rise to B. Calculate the ratio of times required for 45% conversion to 90% conversion. 45% ఈ పర్టికులర్ రియాక్షన్కి 45% కన్వర్షన్ అవ్వడానికి పడుతున్న టైమ్, 90% కన్వర్షన్ కంప్లీట్ అవ్వడానికి పడుతున్న టైంకి రేషియో కనుక్కో అంటున్నారు. The ratio of times required for 45% conversion to 90% conversion. 617 అవుతుంది, 620 కల్లా చెప్పాలి. వచ్చింది ఆన్సర్ ఎవరికైనా? అక్క, ఇస్ ఇట్ 1/2? 1/2 రాంగ్ అనుకుంటా. నార్మల్ గా నెంబర్ చెప్పేయండి, లైక్ 1/10, 1/12, 1/11 అట్లా. 1/11 అక్క. కరెక్ట్, 1/11 ఇస్ ద ఆన్సర్. నేను చేస్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ ఏమన్నాడు? సెకండ్ ఆర్డర్ లిక్విడ్ ఫేస్ రియాక్షన్ కాబట్టి కన్ఫ్యూజన్ లేకుండా చేసేసుకోవచ్చు. we already know that for a liquid phase reaction second order it is 1/Ca minus 1/Ca naught is equal to kT. అవునా? అక్కడ క్వశ్చన్ లో కన్వర్షన్ ఇచ్చారు చూడండి, అందుకే మనం కన్వర్షన్స్ లో రాసేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు కూడా. సో ఇక్కడ ఏమొస్తుంది? Ca naught into 1 minus Xa minus 1/Ca naught is equal to kT. నెక్స్ట్ ఏమవుతుంది? Ca naught అటు పంపించేసుకుంటే 1/1 minus Xa minus 1 is equal to Ca naught K into T. ఇదేమవుతుంది? Xa by 1 minus Xa is equal to Ca naught K T. సో బేసికల్గా ఇది కాన్స్టెంటే కదా. సో వాడు ఏమడిగాడు? ఫస్ట్ 45% కన్వర్షన్ అన్నారు.
ఈ మొత్తం కాన్స్టెంట్ని నేను సమ్ ఏదో జెడ్ అనేసుకుందాం. సో ఫస్ట్ 45% కన్వర్షన్ అంటే ఇట్ ఈస్ 0.45 by 1 minus 0.45 which is equal to some z into t1. నెక్స్ట్ ఏమన్నాడు 90% కన్వర్షన్ 0.9 by 1 minus 0.9 is equal to z into t2. He is asking t1 divided by t2. So even we have to divide equation 1 by equation 2. Z cancel అయిపోయింది. What you are going to get అంటే 0.45 divided by 0.55 divided by 2.90 divided by 0.1 is equal to t1 by t2. ఇది ఇంకా ఈ పాయింట్లు తీసేసి ఇక్కడ 10 కాబట్టి ఇలా తీసేసుకోవచ్చు. 9 5s of 5 5 11s మనకు ఫైనల్గా 1/11 is equal to t1 by t2 అని వస్తుంది. ఓకే, ఈ ఆన్సర్ రావడం గొప్ప కాదు. దీని ఇట్స్ ఈ ఆన్సర్ వచ్చాక యూ షుడ్ ఈవెన్ అండర్స్టాండ్ ద అనాలిసిస్. అంటే ఏంటి చెప్పండి, వాట్ డస్ దిస్ మీన్ అంటే ఏదో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ t1 అంటే ఏంటి, టైం టేకెన్ ఫర్ 45% ఆఫ్ కన్వర్షన్ టు హ్యాపెన్. అవునా, 45% కన్వర్షన్ అవ్వడానికి జస్ట్ సే ఒక 1 minute పడుతుంది అని. అంటే రేషియో 1/11 అంటే 1 minute అనే కాదు, జస్ట్ సే అంటున్నాను అందుకే. బట్ ఒకవేళ 45% కన్వర్షన్ అవ్వడానికి 1 minute పడితే 90% కన్వర్షన్ అవ్వడానికి ఇట్ ఈస్ టేకింగ్ 11 minutes. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు ఈ 90% కన్వర్షన్లో ఫస్ట్ 45% 1 minute అయిపోతుంది. అండ్ నెక్స్ట్ 45% కన్వర్షన్కి 10 minutes పడుతుంది. డిడ్ యూ గెట్ ద పాయింట్? ఫస్ట్ 45% ఎందుకు అంత ఫాస్ట్గా అయిపోతుంది, నెక్స్ట్ 45% ఎందుకు దీనికన్నా 10 times ఎక్కువ టైం పడుతుంది? డిడ్ యూ గెట్ ద పాయింట్? ఇక్కడ 11 minutes అంటే ఏంటి, అందులో 1 minute ఏమో ఫస్ట్ 45%కి, మిగిలిన 10 minutes ఏంటి నెక్స్ట్ 45, ఫ్రమ్ 45 to 90. ఫ్రమ్ 0 to 45 అవ్వడానికి ఏమో the time taken was just 1 minute. From 45 to 90 the time taken is 10 minutes. Why so? ఎందుకు? మేబీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ కొల్యూషన్స్ తగ్గుతాయి. దగ్గరకు వచ్చావు. నథింగ్, ఏం లేదు. మనం రేట్ ఈక్వేషన్ ఏంటి చెప్పండి, రేట్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ కాన్సన్ట్రేషన్ పవర్ n. అంటే అవర్ రేట్ ఆఫ్ ద రియాక్షన్. రేట్ అంటే ఏంటి, బేసికల్ గా ఎన్ని మోల్స్ ఎంత ఫాస్ట్ గా రియాక్షన్ అవుతుంది అనే కదా. ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. రేట్ అంటే ఏంటి, ద రేట్ ఎట్ విచ్ యు ఆర్ రన్నింగ్. అంటే ఇప్పుడు 10 km/h అంటే ఏంటి, ఒక మాదిరి వెళ్తున్నట్టు. 20 km/h అంటే ఏంటి, ఫాస్ట్ గా వెళ్తున్నట్టు. అలా రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే కూడా అంతే కదా. సో దిస్ ఈస్ డైరెక్ట్లీ డిపెండెంట్ అపాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. ఓకే, సో యాజ్ ద రియాక్షన్ ప్రొసీడ్స్ ఫర్దర్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అందుకని రేట్ కూడా తగ్గుతుంది అనమాట. స్టార్ట్ లో చాలా బీభత్సమైన ఫాస్ట్ గా జరిగిన రియాక్షన్ స్లోగా యాజ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ డిక్రీజెస్, ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ ఆల్సో డిక్రీజెస్ అనమాట. డిడ్ యూ గెట్ ద పాయింట్? yes akka. Okay, now tell me, what will be the time taken for will a zero order reaction go towards completion? అంటే ఇప్పుడు నేను ఒక 10 moles ఆఫ్ రియాక్టెంట్ ఇచ్చాను మీకు, ఒక జీరో ఆర్డర్ రియాక్షన్ పర్ఫామ్ చేయమని. ఈ 10 moles కంప్లీట్ అవుతుందా? ఐ మీన్ మీరు చెప్పండి నాకు. అయితే అక్క, ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాదు అక్క. జీరో ఆర్డర్ అవుతుంది, ఎందుకంటే జీరో ఆర్డర్కి మనకి ఏమొచ్చింది, CA0 - CA ఈజ్ ఈక్వల్ టు KT. 100% రియాక్షన్, ఐ మీన్ 100% కన్వర్షన్ అంటే అర్థం ఏంటి చెప్పండి. ఫైనల్ గా CA0 షుడ్ బి CA షుడ్ బి CA0 కదా, అర్థం అవ్వలేదు కదా. CA అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ కదా. వాట్ షుడ్ దట్ బి? 0 కదా. ఇప్పుడు 10 moles తీసుకుంటే ఫైనల్ గా నాకు ఏం మిగలకూడదు, మొత్తం రియాక్టెంట్ అయిపోవాలి అంటే వాట్ షుడ్ బి ద ఫైనల్ కాన్సన్ట్రేషన్? 0.
లేదు నీకు అట్లా అర్థం అవ్వట్లేదు అంటే రైట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ఏ. మనకు అప్పుడు ఏమొచ్చింది, సిఏ నాట్ ఇంటూ ఎక్స్ఏ ఈజ్ ఈక్వల్ టు కేటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్. ఫర్ ద కన్వర్షన్ టు బి ఈక్వల్ టు 100%, ఎక్స్ఏ అంటే ఏమవుతుంది అప్పుడు 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ టీ 100%. మొత్తం 100% రియాక్షన్ అవ్వడానికి పడుతున్న టైం. సారీ, టీ 100%. సో టీ 100% ఎప్పుడు అవుతుంది, వాట్ ఈస్ టైమ్ టేకెన్ ఫర్ 100% రియాక్షన్ టు గెట్ కంప్లీటెడ్, ఇనిషియల్ కాన్సంట్రేషన్ సిఏ నాట్ బై కే ఫర్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి చెప్పండి, వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ 100% రియాక్షన్ టు గెట్ కంప్లీటెడ్. ఆర్ యూ ఫాలోయింగ్? ఇది అర్థమైందా నేను ఏమంటున్నాను? అర్థమైంది అక్క. ఇక్కడ 100% రియాక్షన్ ఫర్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్ కి మనకి ఈ ఫార్ములా వచ్చింది, సిఎన్ ఎంత కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నావు డివైడెడ్ బై ద రేట్ కాన్స్టెంట్. అలా ఇప్పుడు నాకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి చెప్పండి, వాట్ విల్ బి ద టైమ్ టేకెన్ ఫర్ 100% రియాక్షన్ టు గెట్ కంప్లీటెడ్ ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. XA has to be 1. "100% రియాక్షన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఈస్ 1. ఓకే, 100% అంటే XA షుడ్ బి ఈక్వల్ టు 1. 2 minutes, 6:26 అవుతుంది, 6:28కి చెప్పాలి. ఎస్, ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కంప్లీట్ అవుతుందా? అవుతే ఏ టైం, ఎంత టైంకి అవుతుంది? Like after 100% conversion ki like 1 equal to e to the power of minus kt. 1 ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ కేటీ. 0 equals to e power minus kt వచ్చింది. They're equal to e power minus kt. When is that possible? 100% conversion. అదే అబ్బా, ఈ పవర్ మైనస్ కేటీ జీరో అవ్వాలంటే టైం ఎంత అవ్వాలి? ఇన్ఫినిటీ అక్క. ఇన్ఫినిటీ అంటే దాని అర్థం ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ మనం చూస్తుండగా అయితే కంప్లీట్ అవ్వదు, ఇన్ఫినైట్ టైం ఇవ్వాలి దానికి, ఒకవేళ నువ్వు నిజంగా కంప్లీట్ అవ్వాలి అనుకుంటే. సో ప్రాక్టికల్లీ a first order reaction will never get completed. Got the point? So మీరు అన్నట్టు CA is equal to CA naught into e power minus KT. ఇది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కి, ఫస్ట్ ఆర్డర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ కి మనం కనుక్కున్న రిలేషన్. ఇఫ్ ఐ రైట్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్, 1 minus XA is equal to e power minus KT. అవునా? Now I want XA is equal to 1. 1 minus 1 should be equal to e power minus KT. అంటే ఏంటి? 0 should be equal to 1 by e power KT. ఇది పాసిబుల్ అవ్వాలి అంటే ఈ డినామినేటర్ ఇన్ఫినిటీకి వెళ్ళాలి, అవునా? 1 by infinity 0నేనా? Yes, అక్క. 1 by infinity tends to 0. e power KT ఇన్ఫినిటీకి వెళ్ళాలి అంటే t should go to infinity, isn't it? So first order reaction will get completed only at infinity. Why this is so? ఎందుకంటే నేను సేమ్ లాజిక్ ఇంతకు ముందు లాంటిదే. రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇక్కడ K into CA. సో యాజ్ ద రియాక్షన్ ప్రొసీడ్స్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ ఎంత తగ్గిపోద్ది అంటే ఇంకా ఫర్దర్ రేట్ అన్నది రేట్ ఇంకా చాలా 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 చాలా
అంటే రియాక్షన్ ఇంకా నడుస్తూనే ఉంటుంది అనమాట. దిస్ రేట్ విల్ బికమ్ 0.000001 అండ్ అంత స్లోగా కూడా సాగుతూనే ఉంటుంది. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ అ 99% కన్వర్షన్ బట్ నెవర్ 100% కన్వర్షన్ ఫర్ ఎ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఓకే, ఆమె క్లియర్? జీరో ఆర్డర్ రియాక్షన్ కి మాత్రం ఎందుకు కంప్లీట్ అయింది అని మీకు డౌట్ వస్తే యూ షుడ్ ఆన్సర్ ద క్వశ్చన్. ఎందుకు జీరో ఆర్డర్ రియాక్షన్ కి జస్ట్ K ఇంటూ CA పవర్ జీరోనే కదా, అసలు కాన్సన్ట్రేషన్ మీద డిపెండెంట్ లేదు. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ తగ్గిపోయినా కూడా రేట్ మీద ఏం ఫరక్ పడదు. రేట్ విల్ బి కాన్స్టెంట్. బేసికలీ రేట్ ఈస్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాబట్టి ఇట్ విల్ గో అప్ టు 100% అండ్ కంప్లీట్ గా నువ్వు ఇచ్చిన రియాక్టెంట్ ప్రోడక్ట్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఫర్ ఎనీ రియాక్షన్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ జీరో, అంటే n ఈజ్ ఈక్వల్ టు 1 కానీ 2 కానీ 3 కానీ n is equal for n greater than 1, the reactions will never go towards completion. Is that clear? Okay, ఈ పాయింట్ క్లియరే కదా అందరికి? as CA decreases, rate decreases. If order is a positive order, rate will remain constant for zero order. ఒకవేళ నెగటివ్ ఆర్డర్ ఉంది అనుకోండి, ఇఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ n is నెగటివ్ అనుకోండి, then what will happen? Rate will increase with concentration. అర్థమైందా? సపోజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ CA పవర్ n లో ఇఫ్ సపోజ్ n ఈజ్ నెగటివ్, సే ఒక -2 ఉంది అనుకోండి ఆర్డర్, జస్ట్ సే, అప్పుడు ఏమవుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్ టు K/CA². అప్పుడు CA డిక్రీజ్ అవుతున్న కొద్దీ డినామినేటర్ డిక్రీజ్ అవుతే ఓవరాల్ ఏమవుతుంది? ఓవరాల్ ఫ్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. సో రేట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఫర్ ఎ పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్ రేట్ డిక్రీజెస్ విత్ కాన్సన్ట్రేషన్. ఫర్ ఎ జీరో ఆర్డర్ రియాక్షన్ రేట్ రిమైన్స్ కాన్స్టెంట్ with concentration of reactant. For a negative order reaction rate increases with concentration. రియాలిటీలో నెగటివ్ ఆర్డర్ రియాక్షన్స్ ఉంటాయా అంటే ఇప్పటి వరకు మనకు తెలియదు. బట్ ఆర్డర్, అకార్డింగ్ టు ద రూల్స్ ఆఫ్ ఆర్డర్ క్యాన్ బి అ ఫ్రాక్షన్, ఇట్ క్యాన్ బి నెగటివ్, ఇట్ క్యాన్ బి పాజిటివ్, ఇట్ క్యాన్ బి జీరో. సో అందుకని మనం ఈ రూల్ డిస్కస్ చేస్తాం బేసికల్గా. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? లైక్ వైజ్ ఫర్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఏం జరుగుతుంది అక్క? సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్ కి కూడా కంప్లీషన్ కి పోదు, నువ్వు చెక్ చేసుకో. యూ కెన్ పర్ఫార్మ్ ఇట్ యాజ్ అన్ ఎక్సర్సైజ్. సెకండ్ ఇంకా నాకు ఎన్ గ్రేటర్ జీరో పాజిటివ్ ఆర్డర్ రియాక్షన్స్ ఏవి కూడా కంప్లీషన్ కి వెళ్ళవు. ఓకేనా? సో దిస్ ఈస్ అబౌట్ ఇంటిగ్రల్ అనాలిసిస్. హోప్ ఆల్ ద కన్ఫ్యూజన్స్ ఆర్ క్లియర్డ్. అన్ని ఇన్ డెప్త్ అర్థమయ్యాయా? జస్ట్ ఫార్ములా లాగా కాకుండా. Now let us go for హాఫ్ లైఫ్ అనాలిసిస్. ఇప్పుడు ఇదొక మెథడ్ మనం వీఆర్ బేసికలీ ట్రయింగ్ టు ఫైండ్ అవుట్ ఆర్డర్స్ ఫర్ నాన్ ఎలిమెంటరీ రియాక్షన్స్. అందులో ఫస్ట్ మెథడ్ ఇంటిగ్రల్ అనాలిసిస్. మనం అందులో ఓన్లీ స్పెసిఫిక్ గా లిక్విడ్ ఫేస్ రియాక్షన్స్ కి చేసాం, గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ కి చూద్దాం ఫ్యూచర్ లో. నౌ లెట్ us go to హాఫ్ లైఫ్ అనాలిసిస్. హాఫ్ లైఫ్ అనాలిసిస్ కూడా ఏం లేదు, సేమ్ ఇది కూడా టైప్ ఆఫ్ కంపారిజనే. నీ రియాక్షన్ కి జస్ట్ సే యూ హ్యావ్ టేకెన్ సమ్ CA0 అమౌంట్ ఆఫ్ ఇనిషియల్ రియాక్టెంట్ at t is equal to 0. At time is equal to 0. My initial concentration is CA0. నువ్వు ఇక్కడ ఏం చేస్తావంటే జస్ట్ క్యాలిక్యులేట్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ ఫర్ ద రియాక్టెంట్ టు గెట్ హాఫ్ ఆఫ్ ద ఇనిషియల్. నువ్వు జస్ట్ ఇప్పుడు ఇందాక ఎక్స్పెరిమెంట్ లో మనం ఏం చేసాం, we have continuously plotted the graph between CA versus time కదా. ఇక్కడ నువ్వు జస్ట్ అంత పని పెట్టుకోకు, జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ ఫర్ యువర్ రియాక్టెంట్ టు బికమ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ ఒరిజినల్. ఓకే, ఈ రిజల్ట్ ఒకటి కనుక్కొని పక్కన పెట్టేసుకున్నాక ఏం చేస్తావు, అగైన్ ఫైండ్ అవుట్ హాఫ్ లైఫ్స్ ఫర్ డిఫరెంట్ ఆర్డర్స్ రియాక్షన్స్. ఫస్ట్ ఆర్డర్ కి హాఫ్ లైఫ్ ఎంత ఉంటుంది, జీరో ఆర్డర్ కి ఎంత ఉంటుంది, సెకండ్ ఆర్డర్ కి హాఫ్ లైఫ్ ఎంత ఉంటుందో చూసుకొని కంపేర్ విత్ హూమ్ యువర్ హాఫ్ లైఫ్ ఈస్ మ్యాచింగ్. ఫర్ ద పాయింట్. ఎస్ అక్క. సో
ఇప్పుడు కనుక్కోండి. జస్ట్ డూ వాట్ విల్ బి హాఫ్ లైఫ్ అంటే ఏంటి బేసికల్‌గా ద టైమ్ టేకెన్ ఫర్ యువర్ కాన్సంట్రేషన్ టు బికమ్ half, or I can, in terms of conversion, I can say what is the time taken for 50% conversion to happen. So I'll do it for 0 order, you do it for first order, second order and nth order. ఓకే. ఏముంది మనకి ఇంతకు ముందు డైరెక్ట్ రిలేషన్ వచ్చింది కదా, XA is equal to ఇండిపెండెంట్ కదా KT by CA naught. ఏంటి ఇండిపెండెంట్? సిఏ నాట్ అసలు ఆ సిఏ వాల్యూ లేదు ఇందులో పెట్టడానికి. మీరు నిన్న డిరైవ్ చేశారు కదా, 0 ఆర్డర్ రియాక్షన్కి ఏమొచ్చింది మీకు? CA naught minus CA is equal to KT అని వచ్చింది కదా. అది మీరు మామూలుగా RA is equal to K, DCA by DT is equal to K అని ఆ ఇంటిగ్రేషన్ చేస్తే మీకు ఈ రిలేషన్ వస్తుంది. If this I convert it in terms of XA, I'll get XA is equal to KT divided by CA naught. ఓకే. సో XA ఎంత ఉండాలి నాకు? 0.5. ఓకే. 0.5 is equal to KT half. ఇప్పుడు T half అని రాయాలి ఎప్పుడు కూడా హాఫ్ లైఫ్ అనాలిసిస్లో. సో you will get T half is equal to CA naught by 2K. This is the formula for half life of a 0 order reaction. ఒకవేళ ఈ హాఫ్ లైఫ్ ఫార్ములా మీ రియాక్షన్కి మీకు మ్యాచ్ అయింది అనుకో, దెన్ ఇట్ మీన్స్ దట్ యువర్ రియాక్షన్ ఇస్ అ 0 order reaction. Now do it for, so here the relation, is our half life dependent upon initial concentration of the reactant? Yes. Now do it for first order reaction and tell me the relation between half life and initial concentration. First order కి చేయండి. మళ్ళీ క్లియర్ గా చెప్తున్నాను. ln 2 by k అక్క. ln 2 by k. అంతే, క్లియర్ గా చెప్తున్నాను. ఇవన్నీ ఎవరు లిక్విడ్ ఫేజ్ రియాక్షన్స్ ఇవన్నీ, ఓకేనా? మనం చేసిన క్యాలిక్యులేషన్స్ అన్ని. సో మీకు ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి ఏం రావాలి? we know that we got the relation as 1 minus XA is equal to e power minus KT. మీరు ఈ ఫార్ములాస్ ఈ కన్వర్షన్లో ఆ కాన్సన్ట్రేషన్లో మీరు ఏం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. వెన్ వీ విల్ బి సాల్వింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆటోమేటికల్గా మీకు రిజిస్టర్ అయిపోతాయి. సో 1 minus XA is equal to e power minus KT is the first order one, అవునా? సో నాకు ఇప్పుడు XA is equal to 0.5. 0.5 is equal to e power minus KT ln 0.5 అంటే 1/2 ln పెట్టేసి ln 1/2 is equal to minus KT. I can write this ln 1/2 as 2 power minus 1. ln కి ఏదైనా పవర్ ఉంటే I can multiply it this side. I hope you know all these mathematical rules. Minus minus cancel చేస్తే you will get T half is equal to ln 2 divided by K. Okay, what does this mean? ఒక ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి నువ్వు ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ ఎంతైనా తీసుకో, అది కరెక్ట్గా హాఫ్ అవ్వడానికి ఇంతే టైం పట్టుద్ది. ఐ మీన్ ln 2 is nothing but 0.693 by K. వేరే ఆర్డర్ రియాక్షన్స్ అన్నింటికి నువ్వు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఎంత తీసుకున్నావు అన్న దాని మీద మీకు హాఫ్ లైఫ్ డిపెండ్ అవుతుంది, అది హాఫ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అన్నది. బట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి మాత్రం నువ్వు 10 moles తీసుకున్నావు అనుకో, ఇది 5 moles అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఇంతే టైం పడుతుంది. నువ్వు 100 moles తీసుకున్నావు అనుకో, అది 50 అవ్వడానికి ఎంత పడుతుంది అంటే, ఈ రెండింటికి నీకు కనిపించడం ఇది 100ది 10 అయినా కూడా ఆ రెండు హాఫ్ అవ్వడానికి ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ద టైం టేకన్ ఈజ్ సేమ్ అనమాట. it is not dependent upon the initial concentration. It is simply ln 2 by K. Okay. ఇంకా ఫస్ట్ ఆర్డర్ కనుక్కున్నాక యూ కెన్ జస్ట్ ఫైండ్ అవుట్ ఫర్ nth ఆర్డర్, అండ్ అది గుర్తుపెట్టేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇట్ విల్ బి ఈజీ అండ్ కన్వీనియంట్ ఫర్ యూ టు సబ్స్టిట్యూట్ ఎవరైనా హాఫ్ లైఫ్ అడుగుతారు. అక్క nth ఆర్డర్ కి ఫార్ములా T half is equal to 2 power n minus 1 by n minus 1 into K into CA naught power n minus 1. అంత కాంప్లెక్స్ వచ్చిందా? ఓకే ఓకే, నువ్వు 0.5 అలా చేసుకున్నావా? డైరెక్ట్ గా ఉంచేసుకో, అంటే
ఇలా రాసేసుకో CA నాట్ పవర్ 1 మైనస్ n ఇంటూ 1 మైనస్ 0.5 పవర్ 1 మైనస్ n డివైడెడ్ బై 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు KT హాఫ్. నేనైతే ఇలా గుర్తుపెట్టేసుకునేదాన్ని, అన్ని 1 మైనస్ ఎన్లో ఉంచుకున్నాను. CA నాట్ పవర్ 1 మైనస్ n ఇంటూ 1 మైనస్ 0.5 పవర్ 1 మైనస్ n డివైడెడ్ బై 1 మైనస్ n ఈజ్ ఈక్వల్ టు KT హాఫ్. వాళ్ళు ఇంకా ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా వి జస్ట్ సబ్స్టిట్యూట్ ద CA నాట్ వాల్యూ ఇంటూ దిస్. ఓకేనా? ఈ హాఫ్ లైఫ్ అనాలిసిస్ ఓకేనా? ఓకేనా? షల్ వి మూవ్ ఫార్వర్డ్? Okay. Now again write a problem. Find the order of the reaction. వాళ్ళు ఒక్కొక్కసారి క్వశ్చన్ లో లిక్విడ్ ఫేస్ అని చెప్పకపోయినా ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అని బ్రాకెట్ లో ఎల్ అని పెట్టేస్తారు. యూ షుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ లిక్విడ్ ఫేస్ రియాక్షన్. ఓకే, ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ లిక్విడ్ ఫేస్ A gives rise to B based on the following data. This is the data given: CA naught and half life. CA naught 8 ఉన్నప్పుడు time taken for half of it to get converted is 1 second, and when CA naught was 2, the time taken was 2. Find out the order based on this data. Time 6:41 కల్లా చెప్పాలి. Question okay now? There is a liquid phase reaction A gives rise to B, and there is a data given when what is okay ఎంత ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ కి హాఫ్ అయిపోవడానికి ఎంత టైం పడుతుంది అన్న డేటా ఇచ్చారు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇక్కడ ఆప్షన్స్ లో ఒకవేళ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అని ఉంది అనుకోండి, విల్ యూ ఎలిమినేట్ ఇట్ ఆర్ విల్ యూ రిటైన్ ఇట్? ఎలిమినేట్. ఎందుకు? మీరే అన్నారు కదా 8 నుంచి 4 కి లేదా 2 నుంచి 1 కి సేమ్ టైం పట్టాలి అని. అంతే. ఒకవేళ ఇక్కడ CA నాట్ ఏమున్నా కూడా ఒకవేళ అది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ అయ్యి ఉంటే హాఫ్ లైఫ్ మారకూడదు, బట్ ఇక్కడ హాఫ్ లైఫ్ చేంజ్ అయింది విత్ ద ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఫస్ట్ ఆర్డర్. అది ఇంకా మీరు రూల్ అవుట్ చేసేసుకోవచ్చు. ఓకే, గో అహెడ్ అండ్ టెల్ మీ వాట్ షుడ్ బి ద ఆర్డర్. అక్క n equal to 3/2. గుడ్. 1.5 కరెక్ట్. 1.5 వచ్చింది అక్క. కరెక్ట్. 3/2 1.5 అన్నీ ఒకటే. అందరికీ వచ్చిందా? ఒకసారి చేసేనా? అక్క ఆర్డర్ 3 ఫ్రాక్షన్ ఉంటుంది అక్క. చెప్పాను కదా, ఆర్డర్ క్యాన్ బి పాజిటివ్, ఆర్డర్ క్యాన్ బి నెగటివ్, ఆర్డర్ క్యాన్ బి ఫ్రాక్షన్, ఎనీథింగ్. ఎప్పుడు చదవలేక ఆర్డర్ అంతే. ఆర్డర్ 0 ఉండొచ్చు, నెగటివ్ ఉండొచ్చు, పాజిటివ్ ఉండొచ్చు, ఫ్రాక్షన్ కూడా ఉండొచ్చు. ఓకే, సాల్వ్ ఇట్ ఫాస్ట్. సో డెఫినెట్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కాదు. ఇందాక మనం రాసుకున్న ఫార్ములా రాసుకోండి. CA నాట్ పవర్ 1 మైనస్ n ఇంటూ 1 మైనస్ 0.5 పవర్ 1 మైనస్ n divided by 1 minus n should be equal to k into t half. అవునా? ఇని ఫస్ట్ కేసులో CA నాట్ ఎంత ఉంది? 8 పవర్ 1 మైనస్ n
ఇదంతా ఎలాగో క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే ఇదంతా కాన్స్టెంటే కదా, 1 - n బై 1 - n ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఇనిషియల్గా టీ హాఫ్ ఎంత చూపించాడు, 1 అన్నాడు. ఓకే, సెకండ్ కేసులో ఏమన్నాడు, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ వాస్ 2 పవర్ 1 - n, ఇదంతా మళ్ళీ 1 బై 1 - 0.5 హోల్ పవర్ 1 - n బై 1 - n ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ నెక్స్ట్ దాంట్లో హాఫ్ లైఫ్ వాస్ 2. ఇదంతా క్యాన్సిల్ అవుతుంది. ఈ రెండు డివైడ్ చేస్తున్నాను నేను, ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2ని డివైడ్ చేస్తే ఇదంతా క్యాన్సిల్ అవుద్ది, k క్యాన్సిల్ అవుద్ది, అండ్ విల్ బి ఫైనలీ లెఫ్ట్ ఓవర్ విత్ 8/2 హోల్ పవర్ 1 - n షుడ్ బి ఈక్వల్ టు 1/2, అంటే 4 పవర్ 1 - n should be equal to 1/2. Apply ln on both sides. 1 - n ln 4 will be equal to minus ln 2. 1/2 ఉంది కాబట్టి మైనస్ ln 2. ఈ మైనస్కి ఇక్కడ n - 1 చేసేసుకుందాం. ln 2 డివైడెడ్ బై ln 4. రాయట్లేదు. ln 4 అంటే నథింగ్ బట్ 2 ln 2 కదా, 2 స్క్వేర్ లాగా రాసుకొని 2 ఇటు తీసుకురావచ్చు. ln 2 డివైడెడ్ బై 2 ln 2. ln 2 కొట్టేస్తే యూ గాట్ n - 1 ఈజ్ ఈక్వల్ టు 1/2. n will be equal to 1/2 plus 1, 3/2. It is nothing but 1.5. Clear? This is okay. So this is a model problem for half-life analysis ki ilanti problems expect cheyochu. Next, final ga differential analysis. మనం ప్లాంట్లో కనుక ఉండి, మీరు ఇంజనీర్ లాగా ఉండి మిమ్మల్ని ఎవరైనా ఆర్డర్ కనుక్కోమంటే యూ హ్యావ్ టు డూ దిస్. డిఫరెన్షియల్ అనాలిసిస్ ఈజ్ ద వన్ విచ్ వీ విల్ బి యూజింగ్ ఇన్ ద రియల్ టైమ్. అంటే ఇంటిగ్రల్ అనాలిసిస్, హాఫ్ లైఫ్ అనాలిసిస్ ఇవన్నీ ల్యాబ్లో ఉన్న వాళ్ళు చేసుకోగలుగుతారు, కానీ మనం ప్లాంట్లో బల్క్లో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు వాట్ ద ఇంజనీర్స్ ఫాలో ఈస్ డిఫరెన్షియల్ అనాలిసిస్. ఓకే, సో డిఫరెన్షియల్ అనాలిసిస్ అంటే ఏం లేదు. ఫర్ లిక్విడ్ ఫేజ్ రియాక్షన్ వాట్ ఈస్ ద రేట్ equation minus dCA by dt is equal to k CA power n. అవునా? then apply log on both sides. ఏమవుతుంది, ln dCA by dt is equal to ln k CA power n. We know that ఏం తెలుసు మనకి, ln AB is equal to ln A plus ln B కదా, సో ఇది కూడా we can write it as ln K plus ln CA power n. ని తీసుకురావచ్చు కదా, ln CA. Okay, I'm writing it neatly. Final ga we will get that ln rate of the reaction is equal to ln K plus n ln CA. ఇక్కడ వరకు ఓకేనా, ఈ ఈక్వేషన్ ఓకేనా? సో మీరు ప్లాంట్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇక్కడ డైరెక్ట్ హౌ కాన్సన్ట్రేషన్ ఇస్ చేంజింగ్ విత్ టైమ్ అన్నది వచ్చేస్తుంది. యూ షుడ్ ప్లాట్ ఎ గ్రాఫ్ బిట్వీన్ ln dCA by dt versus ln CA. అప్పుడు ఇది ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది, అవునా? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. అవునా కాదా? నేను ln CAని x లాగా తీసుకున్నాను, ln dCA by dtని y లాగా తీసుకున్నాను. సో దిస్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇక్కడ వాట్ ఈస్ ద స్లోప్? m అంటే ఏంటి, స్ట్రైట్ లైన్ లో స్లోప్ కదా. సో స్లోప్ ప్లేస్ లో ఆర్డర్ ఉంది, ఇంటర్సెప్ట్ ప్లేస్ లో k ఉంది. సో ఈ గ్రాఫ్ ప్లాట్ చేసి
ఈ లైన్ స్లోప్ కనుక్కుంటే మీకు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఎంతనో వచ్చేస్తుంది. అండ్ ఈ ఇంటర్సెప్ట్ కనుక్కుంటే మీకు కే వాల్యూ కావాలంటే కే వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే. సో అంతే. ఇప్పుడు మీరు బేసికల్గా ఒరిజినల్గా ప్లాంట్లో ఉన్నారు అనుకోండి. ఫస్ట్ ఏం చేయండి అంటే సిఏ వర్సెస్ టీ మనం ఫస్ట్ ఎక్స్పెరిమెంట్లో చేసాం కదా, అది ఫైండ్ అవుట్ చేసేసుకోండి. అప్పుడు సిఏ వర్సెస్ టీకి ఒక గ్రాఫ్ వస్తుంది. వీటికి టాంజెంట్స్ గీసుకుంటే యూ విల్ గెట్ డిసిఏ బై డిటి ఎట్ ఎవ్రీ టైమ్. ఓకే, కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైమ్, దీని స్లోపే కదా డిసిఏ బై డిటి అంటే. ఎస్ అక్క. అలా మీరు డిఫరెంట్ డిసిఏ బై డిటీస్ కనుక్కొని ఎట్ డిఫరెంట్ సిఏస్ ఈ గ్రాఫ్ గీసేసుకుంటే ద స్లోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ విల్ గివ్ యూ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, ద ఇంటర్సెప్ట్ ఆఫ్ దిస్ గ్రాఫ్ విల్ గివ్ యూ ద వాల్యూ ఆఫ్ రేట్ కాన్స్టెంట్. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ డిఫరెన్షియల్ అనాలిసిస్. ఇంటర్వ్యూస్ లో అడుగుతారు బేసికల్గా ఈ డిఫరెన్షియల్ అనాలిసిస్ మీద. గేట్ లో క్వశ్చన్స్ అయితే ఏం రావు, కానీ ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు ప్లాంట్ లో ఉన్నారు, ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద కైనెటిక్స్ ఆఫ్ ద రియాక్షన్, హౌ యూ విల్ ఫైండ్ అవుట్ అంటే ఇది చెప్పాలి. నేను ఫస్ట్ సిఏ వర్సెస్ టీ డేటా వేసుకుంటాను సార్, దాని తర్వాత స్లోప్స్ కనుక్కుంటాను డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్. స్లోప్ ఈస్ నథింగ్ బట్ డిసిఏ బై డిటి, సిఏ బై టీ, డిసిఏ బై డిటి అదే స్లోప్. ఇప్పుడు ఆ స్లోప్స్ నుంచి డిఫరెంట్ సిఏస్ కనుక్కున్నాను కాబట్టి ఐ విల్ ప్లాట్ దిస్ గ్రాఫ్ ఆఫ్ లాన్ డిసిఏ బై డిటి వర్సెస్ లాన్ సిఏ. The slope of the graph will give me the order of the reaction and the intercept will give me ln k. ln k దీని నుంచి k కనుక్కోవచ్చు. ఓకే అక్క ఒక డౌట్ అక్క. అక్క మనం ఇక్కడ టైం కనుక్కుంటాం కదా అక్క, సిఏ వర్సెస్ టైం కనుక్కున్నప్పుడు డిఫరెంట్ టాంజెంట్స్ డిఫరెంట్ టైమ్స్ దగ్గర ఆ టైం దగ్గర ప్లాట్ చేసుకొని అంటే గ్రాఫ్ గీసిన తర్వాత డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ దగ్గర చేసుకోవాలి, మనకి డిఫరెంట్ టైం దగ్గర అవసరం లేదు. అర్థమైందా? చూపిస్తున్నా చూడు మళ్ళీ. ఇది గ్రాఫ్ సిఏ వర్సెస్ టీ గ్రాఫ్ ప్లాట్ చేసావు, అదేదో ఇలా వచ్చింది, ఇలా వస్తుంది కదా, తగ్గుతుంది విత్ టైం, రేట్ ఆఫ్ రియాక్షన్ తగ్గింది. ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ దగ్గర ఒక టాంజెంట్ గి, ఈ కాన్సన్ట్రేషన్ దగ్గర ఇంకో టాంజెంట్ గి, ఈ కాన్సన్ట్రేషన్ దగ్గర ఇంకో టాంజెంట్ గి, అండ్ యూ ప్రిపేర్ ఎ టేబుల్ ఆఫ్. ఇప్పుడు ఈ టాంజెంట్ గీసి ఏం చేస్తావు, ఈ టాంజెంట్ స్లోప్ కనుక్కో. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఏంటి, y బై ఎక్స్ కదా. అవునక్క, y బై ఎక్స్ అక్క, అంటే నథింగ్ బట్ డిసిఏ బై డిటి కదా. సో ఎట్ డిఫరెంట్ కాన్సన్ట్రేషన్స్ వాట్ ఈస్ యువర్ డిసిఏ బై డిటి అన్నది ఒక టేబుల్ వేసుకో. ఓకే, సిఏ ఇంకా డిసిఏ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదేదో ఇలా వచ్చింది అనుకోండి, ఇది 8 దగ్గర ఇదేదో 1, ఇది 4 అయితే ఇదేదో 0.5 అలా ఏదో వచ్చింది. నెక్స్ట్ వీటిని లాన్ సిఏ లాన్ డిసిఏ బై డిటి టేబుల్ లా కన్వర్ట్ చేయి. అంటే ఏంటి, లాన్ 8 లాన్ 1 లాన్ 4 లాన్ 0.5. ఇప్పుడు లాన్ డిసిఏ బై డిటి వర్సెస్ లాన్ సిఏ గ్రాఫ్ వేసినప్పుడు నీకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఆ స్ట్రైట్ లైన్ యొక్క స్లోప్ will be the order and the intercept will be the rate constant. Clear? ఓకే 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 కదా, పక్కా క్లియర్ కదా? పక్కా క్లియర్. డన్. సో డిఫరెన్షియల్ అనాలిసిస్ అన్నది క్వశ్చన్స్ ఏ ఉండవు, కానీ ఇంటర్వ్యూలో అడుగుతారు. ఓకే, వీ హ్యావ్ రీచ్డ్ అవర్ లాస్ట్ టాపిక్ ఇన్ చాప్టర్ 1. చాప్టర్ 1 ఏమనుకున్నాం మనం, బేసిక్స్ కదా, బేసిక్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ అనుకున్నామా లేదా? అవునక్క. సో బేసిక్స్ అయితే అదేదో చెప్పుకున్నాం కదా, యాక్టివేషన్ ఎనర్జీలో ఎండోథర్మిక్ ఎగ్జోథర్మిక్. తర్వాత కెమికల్ రియాక్షన్ లో మనకు మెయిన్ గా ఇంపార్టెంట్ రేట్ అంటే కాన్సన్ట్రేషన్ అండ్ టెంపరేచర్ డిపెండెంట్ టర్మ్స్. కాన్సన్ట్రేషన్ డిపెండెంట్ టర్మ్ ఇది సిఏ మనమే డిసైడ్ చేస్తాం. ఆర్డర్ ఎలా కనుక్కోవాలి అన్నదానికి మనం 3 మెథడ్స్ డిస్కస్ చేసాం. ఏంటవి, ఇంటిగ్రల్ అనాలిసిస్, హాఫ్ లైఫ్ అనాలిసిస్, డిఫరెన్షియల్ అనాలిసిస్. ఈ రెండు ల్యాబొరేటరీలో చేయడం కుదురుతుంది. ఈ డిఫరెన్షియల్ అనాలిసిస్ ఏమో ప్లాంట్ లో, ఇండస్ట్రీలో చేసుకోవడానికి డిఫరెన్షియల్ అనాలిసిస్. కే కనుక్కోవడానికి కూడా 3 మెథడ్స్ కనుక్కున్నాం, యాక్ట్, ఏసిటి, అర్హీనియస్ థియరీ, కొలిజన్ థియరీ అండ్ ట్రాన్సిషన్ థియరీ. సో మనం కనుక్కోవాలి, బేసిక్స్ అంతా అయిపోయింది. సో ఒకవేళ వాడు బై మిస్టేక్ గ్యాస్ ఫేస్ రియాక్షన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఇప్పటిదాకా హ్యాపీగా లిక్విడ్ ఫేస్ రియాక్షన్ చేసుకుంటూ కూర్చున్నాం. హౌ టు డీల్ విత్ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ అన్నది ఒకటి కొంచెం చూసేసుకుంటే మనం ఫస్ట్ చాప్టర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, చెప్పండి ఏం చేద్దాం గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ తో. సో ఇంకొంచెం మీకు క్లియర్ గా అర్థం చేపించడానికి, గ్యాస్ ఫేస్ రియాక్షన్ కి వాల్యూమ్ ఎందుకు మారుతుంది అన్న విషయం మీద చెప్పడానికి
బేసికల్‌గా మనం తీసుకునే రియాక్టర్స్ అన్నవి కాన్స్టెంట్ ప్రెషర్ రియాక్టర్స్ అన్నమాట. ప్రెషర్ ఎప్పుడు గూడా కాన్స్టెంట్ ఉంటది. అంటే ఏంటి? ఇప్పుడు ఒక రూమ్ ఉంది. ఓకే. ఇట్లా అనుకోండి ఫస్ట్ కాన్స్టెంట్ ప్రెషర్ రియాక్టర్ తీసుకుంటాం. సో, ఒక లిక్విడ్ అనుకోండి. అది ఏ గివ్స్ రైజ్ టు 4B అయినా ఏమైనా లిక్విడ్ యొక్క వాల్యూమ్ ఎప్పుడు గూడా చేంజ్ అవ్వదు. ఓకే. సో, దిస్ రియాక్టర్ వాల్యూమ్ రిమైన్స్ కాన్స్టెంట్. బేసికల్‌గా ఈ రియాక్టర్‌కున్న గోల్ దాని ప్రెషర్‌ని అది ఎప్పుడు గూడా కాన్స్టెంట్ పెట్టుకోవాలి. సపోజ్ నేను 1 అట్మాస్ఫియర్ అని సెట్ చేశాననుకోండి. అది ఎప్పుడు గూడా 1 అట్మాస్ఫియరే ఉండాలి. ఓకే. అదే గ్యాస్ ఫేజ్ రియాక్షన్స్‌కొచ్చేసరికి ఏమైపోద్దంటే ఇనీషియల్‌గా ఇన్ని మోల్స్ ఉన్నాయి. అప్పుడు ప్రెషర్ 1 అట్మాస్ఫియర్. సడెన్‌గా నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. గ్యాస్ కాబట్టి. ఇంతకొచ్చేసాయనుకోండి. విల్ ద ప్రెషర్ స్టిల్ రిమైన్ కాన్స్టెంట్? లేక ప్రెషర్ చేంజ్ అవుతుంది బికాస్ ఒకవేళ ఫేజ్ డిస్ట్రిబ్యూషన్ టైం. ఒకవేళ వాల్యూమ్‌ని నేను అలాగే ఉంచాననుకోండి. ఒక రూమ్ ఉంది. ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఫస్ట్ ఒక్కరే ఉండేవాళ్ళు. ఇప్పుడు సడెన్‌గా వాళ్ళకి ఒక 10 మంది పిల్లలు పుట్టేసి అందులో 11 మెంబర్స్ అయిపోయారనుకోండి. విల్ ద రూమ్ బి సేమ్? వాళ్ళకి ఆ ఇరకాటం అన్నది ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఏమవ్వాలి? ఐయామ్ సేయింగ్ ద ప్రెషర్ షుడ్ ఆల్వేస్ బి కాన్స్టెంట్. నేను ఒక్క పర్సన్ ఉన్నప్పుడు ఎంత ప్రెషర్ ఫేస్ చేశాడో 11 పీపుల్ ఉన్నా కూడా అంతే ప్రెషర్ ఫీల్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఆటోమేటిక్‌గా ఐ షుడ్ ఇంక్రీజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్. గాట్ ద పాయింట్? అర్థమైందా? కొంచెం లేమాన్‌గా చెప్పాను. బట్ కాన్సెప్ట్ అర్థమైందా? ఎస్ అక్క. సో, అదే ఆ పీజీ మనకి దాన్నే కొంచెం బాయిల్స్ లా, చార్ల్స్ లా అని పీవీ షుడ్ బి కాన్స్టెంట్ అని చూపిస్తారు చూడండి. ఒకవేళ ప్రెషర్ కాన్స్టెంట్ ఉండాలి అంటే ప్రెషర్ డిక్రీజ్ అవుతే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ డిక్రీజ్ అవుద్ది. గుర్తుందా? సో, గుర్తుందక్క ఇక్కడ బాల్స్ లాక్క పేజ్ ఇన్వర్స్ సో, వాల్యూమ్. ఇక్కడ బేసికల్‌గా A = 4B అయినప్పుడు ఏమైపోయింది? వాల్యూమ్ ఇంక్రీజ్ అయింది. వాల్యూమ్ ఇంక్రీజ్ అయినప్పుడు ప్రెషర్ ఏమవుతది? డిక్రీజ్ అవుతుంది అక్క. డిక్రీజ్ అవుతది. ఇదంతా ఎందుకు కన్‌ఫ్యూజన్ గాని మీరు ఇదొక్కటైతే గుర్తుపెట్టుకోండి. నంబర్ ఆఫ్ మోల్స్ ఇంక్రీజ్ అవుతే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతది. ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ ద ప్రెషర్ కాన్స్టెంట్, వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఆల్సో షుడ్ ఇంక్రీజ్. నేను ఇప్పుడు వాల్యూమ్ ఇంతే గనక ఉంచితే నంబర్ ఆఫ్ మోల్స్ ఫుల్ అక్యుములేట్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోతది. కాబట్టి వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ విల్ ఆల్సో ఇంక్రీజ్ ఫర్ ఏ గ్యాస్ ఫేజ్ రియాక్షన్. ఈస్ దట్ క్లియర్? కన్‌ఫ్యూజ్ అయింది కదా ఇక్కడ? మొత్తానికి ఇంతే గుర్తుపెట్టుకోండి. మీకు రాను రాను అర్థమైపోతుంది. ఒక గ్యాస్ ఫేజ్ రియాక్షన్‌కి వాల్యూమ్ అన్నది చేంజ్ అవుతది. వాల్యూమ్ విల్ చేంజ్. అక్క వాల్యూమ్ ఆఫ్ రియాక్షనే కదా అక్క. వాల్యూమ్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చర్. అంతే. వాల్యూమ్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చర్. మనం సిఆర్ఈలో వాల్యూమ్ ఆఫ్ రియాక్టర్ ఈస్ నథింగ్ బట్ వాల్యూమ్ ఆఫ్ రియాక్షన్ మిక్స్చరే. ఓకే. సో, ఎలా చేంజ్ అవుతది అంటే రైట్ ద ఫార్ములా. వాల్యూమ్ ఎట్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు ఇనీషియల్ వాల్యూమ్ ఇంటూ 1 ప్లస్ EAXA. Volume at any time t for a gas phase reaction, volume at any time t is equal to initial volume into 1 plus EAXA, where EA is EA ఏంటంటే ఇక్కడ వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్. ఓకేనా? ఓకే అక్క. EA అన్నది వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్. EA ఎలా కనుక్కోవాలి అన్నది మనం చూద్దాం ఇప్పుడు. ఈ ఫార్ములా రాసుకోండి, ఇంపార్టెంట్. Volume at any time t for a gas phase reaction is V0 into 1 plus EAXA. దాంట్లో V0 అంటే ఇనిషియల్ వాల్యూమ్, EA అంటే వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్, XA అంటే కన్వర్షన్. ఓకేనా? ఇప్పుడు వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో EA is equal to
number of moles at 100% conversion minus total number of moles initially divided by total number of moles initially. Moles లో కనుక్కుంటాం ఎప్పుడు కూడా వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్. Total number of moles at 100% reaction minus initial number of moles by initial number of moles. ఓకేనా? ఒక ఎగ్జాంపుల్తో చూపిస్తాను. ఈ ఫార్ములా అయితే రాసుకోండి ఫస్ట్. రాసుకున్నారా ఈ ఫార్ములా? Shall I go to the example? Yes, Akka. Now based on this formula, tell me what will be the volume change factor for a gas phase reaction A gives rise to 4B. నేను ఫస్ట్ ఒకటి చేసి చూపిస్తాను, లేదంటే ఇనిషియల్గా సపోజ్ 100 మోల్స్ తీసుకున్నారు అనుకోండి, అండ్ హియర్ ఇట్ ఈస్ 0, ప్రోడక్ట్ ఈజ్ 0. 100% కన్వర్షన్ అయితే ఏమవుతుంది? ఇక్కడ 0 అయిపోద్ది, ఇక్కడ 400 అవుతాయి. యాక్సెప్టెడ్? Accepted, Akka. 1 mole of A gets converted to 4 moles of B. సో ఇనిషియల్గా నేను 100 moles of A తీసుకుంటే at 100% conversion my total moles will be equal to 400. ఇప్పుడు నేను ఏమన్నాను ఫార్ములాలో? టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్ 100%. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎట్ 100%? 400, Akka. 400 ప్లస్ 0, 400. ఇదేంటి ఇప్పుడు? N100. ఇక్కడ రాయట్లేదు, బట్ 100 అది. N100 ఇది. N0 ఎంత? 100, Akka. 100 plus 0, 100. 100 టోటల్. ఎప్పుడు కూడా అది టోటల్, ఓకేనా? 100 ప్లస్ 0 ఇది 100. సో ఈఏ ఎంత అవుతుంది వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ దీనికి? 400 minus 100 divided by 100, which will be equal to 3. ఓకే, గుర్తుపెట్టుకోండి. A gives rise to 4B. నెంబర్ ఆఫ్ మోల్స్ యాజ్ అ రియాక్షన్ ప్రొసీడ్స్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది, Akka. కాబట్టి వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ కూడా పాజిటివ్ ఉంది. ఓకే, Okay, Akka. ఇప్పుడు మీరు చేయండి. ఫర్ సమ్ ఏం తీసుకుంటారు, ఏదోటి. A2A గివ్స్ రైస్ టు B చేయండి. ఇక్కడ కండిషన్ ఏంటి? ప్యూరే. నేను ఇక్కడ ఇస్తున్న 100 మోల్స్ ఏంటి? కంప్లీట్ గా 100 మోల్స్ ఆఫ్ ఏనే ఇస్తున్నా. దాంట్లో ఏం ఇనర్ట్స్ లాంటివి ఏం లేవు. ఓకే, ఇనర్ట్స్ వస్తే ఏమవుద్దో కూడా చూద్దాం. ఇప్పుడు ఇది చేయండి ఫస్ట్. 2A గివ్స్ రైస్ టు B. నో ఇనర్ట్స్. -1/2. Akka, -0.5, Akka. -0.5. ఏం లేదు ఇక్కడ కూడా. జస్ట్ ఏదో సమ్ 200 మోల్స్ ఆఫ్ ఏ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 0 ఉంది. ఫైనల్గా ఇక్కడ 0 అవుద్ది, 200 కాస్త 100 అవుద్ది. సో ఫైనల్ మైనస్ ఇనీషియల్ డివైడెడ్ బై ఇనీషియల్, అంతే అంతే వస్తుంది, -0.5. ఓకే, నెక్స్ట్ కేస్ 3. A gives rise to 4B, 25% inerts. 25% inerts. 25% inerts అంటే ఏంటి? ఇప్పుడు నేను 100 మోల్స్ ఆఫ్ ఫీడ్ ఇస్తే దాంట్లో 75 A ఉంటుంది, 25 ఇనర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు చెప్పండి, వాట్ విల్ బి ద వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్? ఇనర్ట్స్ అంటే తెలుసు కదా, దే విల్ నాట్ అండర్గో ఎనీ కైండ్ ఆఫ్ రియాక్షన్. ముందు ఎలా ఉన్నాయో లాస్ట్కి కూడా అలాగే ఉండిపోతాయి. For A gives rise to 4B, for a condition of 25% inerts, what will be the volume change factor? -3.2 అక్క. 3.2 చూద్దాం. నాకు 2.25 Akka, 2.5, Akka.
అక్క 2.25 అక్క. 2.25 ఇప్పుడు ఇనిషియల్లీ 100 చూపిస్తాను. మోల్స్ అక్క. ఓకే తర్వాత 325. 3/1.25 వచ్చింది. ఓకే 4 పెట్టింది అంతే. 300 డివైడెడ్ బై 125 అంటే ఏదోలే 9/4 కదా మీకు కరెక్ట్ వచ్చింది. ఫైనల్ క్యాలిక్యులేషన్ తప్పు చేసినట్టు. ఓకే చూడండి, A gives rise to 4B, ఇది రియాక్షన్ అవునా. కానీ ఇప్పుడు నా దగ్గర ఏంటి 75 మోల్స్ ఆఫ్ A ఉంది, 25 మోల్స్ ఆఫ్ ఇనర్ట్స్ ఉంది, అండ్ ఇక్కడ ఫైనల్ గా 0. సో ఇనీషియల్ N0 ఈజ్ ఈక్వల్ టు 100. ఇందులో ఏం కాంట్రవర్సీ లేదు. 75 + 25 100. ఫైనల్ గా ఎట్ 100% కన్వర్షన్ ఈ A 0 అయిపోద్ది, కానీ 25 అట్లానే ఉంటుంది. ఈ 75A మాత్రమే B లా కన్వర్ట్ అవుతుంది. సో 75 × 4 300 అక్క. B. ఓకే ఏదైనా కానీ ఇలా క్యాన్సిల్ చేస్తాం కదా. సో దిస్ ఈజ్ N100. సో ఏమవుద్ది వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ 75 × 4, సరే 300 అన్నావు కదా. 300 మైనస్ 100 అక్క 300 + 25 అక్క. N100 అయితే సారీ 25 × 4 300 + కరెక్ట్ 25 325. టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఎప్పుడు కూడా 300 + 25. సో ఇక్కడ ఏమొస్తుంది 325 మైనస్ 100 డివైడెడ్ బై 100. దిస్ ఈజ్ ఈక్వల్ టు 225/100, విచ్ ఇస్ నథింగ్ బట్ 2.25. ఓకేనా. సో వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ ఏమైంది, ఇదే రియాక్షన్ వితౌట్ ఎనీ ఇనర్ట్స్ మనకు వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది అవునా. సేమ్ అవునక్క. రియాక్షన్, బట్ ఇఫ్ ఐ అవును. హ్యావ్ 25% ఇనర్ట్స్ మై వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ హ్యాస్ డిక్రీస్డ్. అంతే కదా. నెంబర్ ఆఫ్ పోల్స్ ఆఫ్ ఏ డిక్రీజ్ అయినప్పుడు వాల్యూమ్ ఎంత చేంజ్ అవుతుందో అది కూడా డిక్రీజ్ అయింది. సో ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఫైనల్ గా మనం ఇందాక చేసిన ఇంటిగ్రల్ అనాలిసిస్ ఉంది కదా, అది ఒక్కసారి గ్యాస్ ఫేస్ రియాక్షన్ కి చేసేయండి, మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. ఒక 0 ఆర్డర్కి చెప్తావా అక్క? అది ఇంటిగ్రల్ అనాలిసిస్ మీతో అనేది చేస్తాం అక్క. ఏదైనా కానివ్వండి, ఏ గివ్స్ రైజ్ టు సమ్ ఎన్బి అనుకోండి. ఇప్పుడు చెప్పండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ dCA/dt ఈజ్ ఈక్వల్ టు KCA అని తీసేసుకోవచ్చా డైరెక్ట్ గా? ఇక్కడ తీసుకోలేం కదా. -1/v dNA/dt అని తీసుకోలేక. ఇది పెద్ద నాన్ సెన్స్. మీరు క్లియర్ గా ఒక నాన్ సెన్స్ అని కూడా రాసుకోండి. మనకి ఇప్పుడు గుర్తుంటది, మళ్ళీ ఎగ్జామ్ టైంలో ఇదేంటి ఇలా చేసాం అన్నట్టుగా ఉంటది. ఇది రాసుకొని కూడా నాన్ సెన్స్ అని రాసుకోండి కొట్టేసి. ఓకే వచ్చా బా. ఏంటి ఏమన్నారు? సో మొత్తం బేసిక్ నుంచి తీసుకురండి. రేట్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు 1/v dNA/dt ఈజ్ ఈక్వల్ టు సమ్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అనుకోండి, సమ్ KCA². ఇప్పుడు V ఈక్వల్ టు ఎంత, V0. ఇది గ్యాస్ ఫేస్ రియాక్షన్ చెప్పాను కదా, గ్యాస్ ఫేస్ రియాక్షన్ కాబట్టి V కెనాట్ బి డైరెక్ట్లీ టేకెన్ ఇన్ సైడ్. V ఈజ్ ఈక్వల్ టు V0 × 1 + EAXA into dNA/dt. is equal to KCA². కొంచెం చిన్నగా రాస్తాం. ఏం రాసాం 1/V0 into 1 + EAXA into dNA/dt is equal to KCA². ఇక్కడ వరకు ఓకేనా? Will you accept with me? Now I'm writing Na as -1/V0 1 + EAXA. Na ఏమని రాసుకోవచ్చు, Na0 × 1 - XA అని రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. గ్యాస్ ఫేస్ కైనా లిక్విడ్ ఫేస్ కైనా చెప్పాను Na will be equal to Na0 × 1 - XA. బట్
CA is equal to CA naught into 1 minus XA అన్నది valid only for liquid phase reaction is equal to K CA square. ఓకే, ఇప్పుడు ఈ NA నాట్ అన్నది ఇనిషియల్ నెంబర్ ఆఫ్ మోల్సే కదా, ఇది కాన్స్టెంటే ఉంటుంది, దీన్ని బయటకు లాగేయండి. అండ్ D ఇంటూ 1 మైనస్ XA బై DT ఇస్ నథింగ్ బట్ మైనస్ DXA బై DT. ఈ మైనస్ ఆ మైనస్ ప్లస్ అయిపోతాయి మనకి ఇక్కడ. అర్థమైందా? వెళ్ళిపోయింది. ఇక్కడ ఆల్రెడీ మనకు మైనస్ DCA బై DTకి ఇక్కడ ఒక మైనస్ రాసుకున్నాం కదా, ఇక్కడ ఇక్కడ D ఆఫ్ మైనస్ XA అంటే మైనస్ DXA బై DT. ఈ NA నాట్ని బయటకు తీసేస్తున్నాను. సో ఏమవుతుంది, NA నాట్ బై V నాట్ ఈస్ నథింగ్ బట్ CA నాట్. ఓకే, CA నాట్ బై, మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతుందా, క్లియర్గానే కనిపిస్తుందా? CA నాట్, NA నాట్ బై V నాట్ని CA నాట్ లాగా రాసేసాను. CA నాట్ ఇంటూ 1 ప్లస్ EAXA ఇంటూ DXA బై DT ఈజ్ ఈక్వల్ టు KCA స్క్వేర్. నేను ఏదో సెకండ్ ఆర్డర్ లాగా రాసేసుకున్నాను. ఓకే కదా, ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఈ LHS మొత్తం XA టర్మ్స్ లో ఉంది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్. సో RHS ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ కన్వర్షన్స్ రాస్తున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ CA స్క్వేర్, అంటే CA అంటే ఏంటి, CA నాట్ ఇంటూ 1 మైనస్ XA హోల్ స్క్వేర్. కరెక్టా నేను రాసింది? ఈజ్ మై RHS కరెక్ట్? కరెక్ట్. రాంగ్ అండి, రాంగ్. ఇప్పుడే చెప్పాను. బికాస్ NA బై V మారుతుంది కదా, CA నాట్ వ్యాలిడ్. CA is equal to CA naught into 1 minus XA. It is valid only for when volume is constant. liquid phase reactions కి మాత్రమే నువ్వు డైరెక్ట్ గా CA is equal to CA naught into 1 minus XA అని రాయొచ్చు. ఇప్పుడు కూడా చెప్పాను, NA naught into 1 minus XA లా రాస్తున్నప్పుడు ఇది లిక్విడ్ ఫేజ్ కి గ్యాస్ ఫేజ్ కి రెండిటికి వ్యాలిడ్. NA ఈక్వల్ టు NA నాట్ ఇంటూ 1 మైనస్ XA అన్నది. బట్ CA is equal to CA నాట్ ఇంటూ 1 మైనస్ XA అన్నది వ్యాలిడ్ ఓన్లీ ఫర్ లిక్విడ్ ఫేజ్. ఇది కూడా ఇట్లా రాసుకొని కొట్టేసి నాన్ సెన్స్ అని రాసుకోండి, అప్పుడే గుర్తుంటుంది. నాన్ సెన్స్. మరి ఏమవ్వాలి, RHS KCA స్క్వేర్ అంటే ఏంటి? అందుకే వాల్యూమ్ ఫేజ్ లో చాలా తప్పులు పోతాయి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాన్సన్ట్రేషన్, వాల్యూమ్ ఇన్వాల్వ్ అయిన టర్మ్స్ వచ్చినప్పుడల్లా ఫస్ట్ కన్వర్ట్ ఇట్ ఇంటూ NA బై V హోల్ స్క్వేర్. ఓకే, CA స్క్వేర్ ఇస్ NA బై V హోల్ స్క్వేర్ విచ్ ఈస్ ఈక్వల్ టు K ఇంటూ, ఇప్పుడు రాసుకోండి, NA is nothing but NA naught into 1 minus XA. V is nothing but V naught into 1 plus EXA. ఓకేనా, హోల్ స్క్వేర్. ఇప్పుడు కంపారిజన్ కి ఈ NA నాట్ బై V నాట్ ని మీరు మళ్ళీ CA నాట్ అని రాసేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కంపేర్ చేయండి, ఏమొచ్చింది మనకి? LHS CA నాట్ బై 1 ప్లస్ EXA into DXA by DT is equal to K into CA naught square into 1 minus XA square by 1 plus EXA whole square. అర్థమైందా ఇక్కడ దాకా? ఏమైనా కన్ఫ్యూజన్లు ఉన్నాయా? ఇక్కడ ప్లస్ రాస్తాను, సారీ మైనస్. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే. సో CA నాట్ స్క్వేర్ లో ఒక CA నాట్ క్యాన్సల్, 1 ప్లస్ EAXA, ఇక్కడ 1 ప్లస్ సారీ ఇది 1 ప్లస్ మైనస్ ఎందుకు సార్, 1 మైనస్ XA 1 ప్లస్ EAXA. 1 ప్లస్ EAXA ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి, సో ఒకటి క్యాన్సిల్ చేసేస్తున్నా. ఓకే, సో ఫైనల్గా ఏం మిగిలింది? యూ విల్ గెట్ DXA by DT
is equal to K Ca naught 1 minus Xa whole square by 1 plus Exa. అంతే. డూ యూ హ్యావ్ ఎక్స్ఏని వేరియబుల్ సపరేబుల్ చేసేసుకోండి. ఇంకా XA1 ఒక పక్కకు తెచ్చేసుకోండి. DTని అటు తీసుకెళ్ళి ఇంటిగ్రేషన్ చేయకండి. ఇప్పుడు అదంతా టైం వేస్ట్. నేను జస్ట్ మీకు గ్యాస్ ఫేస్ రియాక్షన్ కనుక ఇస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో చూపించాను. జస్ట్ బీ కేర్ఫుల్ ఆన్ బోత్ సైడ్స్ అంతే. ఓకే, ఏం లేదు అందులో. అదేం అంటే ఇట్లా కాంప్లెక్స్గా ఫస్ట్ టైం విన్నప్పుడు కనిపిస్తుంది కానీ ఏముండదు. జస్ట్ రేట్ని దాని బేసిక్ ఫామ్లో రాసుకోండి. RA is equal to 1/V DNA/dt అని రాసేసుకొని వికి ఎక్స్పాన్షన్ ఏంటో రాసేసుకోండి. NAకి ఎక్స్పాన్షన్ రాసేసుకోండి. బ్రింగ్ ఎంటైర్ LHS ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XA అండ్ దెన్ గో టు RHS. దాన్ని కూడా XSలోకి తెచ్చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అది కాన్సన్ట్రేషన్లో ఉన్నంత వరకు ఒక ఫార్ములా దాంట్లో వాల్యూమ్ టర్మ్ ఉంటుంది. సో మీకు తప్పులు పోయే ఛాన్స్ ఉంటుంది. అవునా, కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్, గ్యాస్ ఫేస్కి ఏమవుతుందో లిక్విడ్ ఫేస్కి ఏమవుతుందో అన్న కన్ఫ్యూజన్ మిగులుతుంది. వన్స్ యూ బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ XA మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ప్రాబ్లం చేసేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ ప్రాసెస్. మొత్తానికి ఇక్కడ గ్యాస్ ఫేస్ రియాక్షన్ క్వశ్చన్ రాగానే మీరు కొంచెం ఒక 2-3 స్టెప్స్కి బుర్ర పెట్టి లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్స్ రెండింటిని XSలోకి తీసుకొచ్చేయండి. ఇలాంటి బ్లండర్స్ చేయొద్దు. CA ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా CA0 into 1 minus XA రాసేసుకోవడం, ఇదంతా పెద్ద నాన్ సెన్స్. ఇక్కడ ఒక నాన్ సెన్స్ చెప్పాను. ఇంకో నాన్ సెన్స్ ఎక్కడుంది? ఇక్కడెక్కడో చెప్పాను కదా, కొట్టేసుకొని రాసుకోండి అని. ఇక్కడ డైరెక్ట్గా రేట్ అనగానే DCA/dt అని రాసుకోవద్దు. గ్యాస్ ఫేస్ రియాక్షన్ అన్నప్పుడు రేట్ ఈజ్ ఈక్వల్ టు 1/V DNA/dt అని రాసుకోవాలి. ఓకేనా? దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు సాల్వ్ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్. ఇస్ దట్ క్లియర్? ఎస్ అక్క, అర్థమైంది అక్క. ఒకసారి మళ్ళీ ఫైనల్ ఈక్వేషన్ చూపి అక్క. ఇది సెకండ్ ఆర్డర్ రియాక్షన్ కి dXA/dt ఈజ్ ఈక్వల్ టు, నేను ఊరికే అలా సెకండ్ ఆర్డర్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అడగండి. మీరు హోంవర్క్ లాగా జస్ట్ మీరేం ఇది ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ దాకా తీసుకొస్తే చాలు. ఇక్కడ దాకా dXA/dt బ్రింగ్ ఎంటైర్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ XS. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లోనే ఉంచండి, దాన్ని ఏం సాల్వ్ చేయకండి. బట్ జస్ట్ బ్రింగ్ ఇట్ అప్ టు హియర్ సో దట్ యుల్ గెట్ క్లారిటీ హౌ టు సాల్వ్ గ్యాస్ ఫేస్ రియాక్షన్స్. ఒకవేళ ఇంకా వాడు ఎగ్జామ్లో అడిగితే చేయాల్సిందే. గ్యాస్ ఫేస్ రియాక్షన్స్ ఇస్తే మాత్రం ఇలా చేయాలి. చాలా రేర్గా అడుగుతారు. ఇంటర్వ్యూస్కి ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్లో ఏంటంటే గేట్లో అడగలేకపోయినవన్నీ వాడు ఇంటర్వ్యూలో నీకు పెద్ద బోర్డు పెట్టి స్కెచ్ ఇచ్చి చేయమంటాడు. ఎలా చేస్తావు చూపి గ్యాస్ ఫేస్ రియాక్షన్ అయితే అని అడుగుతారు. అందుకని ఇది తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఓకే ఓకే అక్క. ఒకవేళ ఇది గేట్లో కనుక అడిగితే డెఫినెట్గా వాడు 2 మార్క్స్ అడగాలి. 1 మార్క్ ఇంత పెద్ద ప్రాబ్లం చేయకండి, అసలు టైం వేస్ట్. వేరే ప్రాబ్లం చేసుకుంటే టైం అన్నా సేవ్ అవుతుంది. ఓకేనా? దీంతో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ చాప్టర్ ఏమనుకున్నాం? బేసిక్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్. మీకు కెమికల్ రియాక్షన్స్ గురించి మొత్తం అవగాహన వచ్చినట్టేను. ఫస్ట్ నుంచి చెప్పండి ఒకసారి, అసలు సిఆర్ఈ సబ్జెక్ట్ ఎందుకు చదువుతున్నాం? డిజైన్ మీరు సింపుల్ భాషలో చెప్పాలి అంటే వాల్యూమ్ ఆఫ్ ద రియాక్టర్ ఎంత అనేది డిసైడ్ చేయడం కోసం మనం సిఆర్ఈ అనే సబ్జెక్ట్ చదువుతున్నాం. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ రాసేస్తాను. సమ్మరీ ఆఫ్ ఫస్ట్ చాప్టర్. ఫస్ట్ అసలు సిఆర్ఈ అన్న సబ్జెక్ట్ మనం వాల్యూమ్ కనుక్కోవడం కోసం చేస్తున్నాం. సో వాట్ షుడ్ బి ద వాల్యూమ్? an engineer should try to maintain the volume minimum in order to reduce the future complexities and also to save economically. సో వాల్యూమ్ మినిమం ఉండాలి అంటే రెసిడెన్స్ టైం మినిమం ఉండాలి. రెసిడెన్స్ టైం మినిమం ఉండాలి అంటే చెప్పండి. రేట్ మాక్సిమం. అంతే, రేట్ మాక్సిమం ఉండాలి. అసలు రేట్ మాక్సిమం మినిమం డిసైడ్ చేయాలంటే మనకు ఫస్ట్ రేట్ కనుక్కోవడం రావాలి. రేట్ ఈక్వేషన్ ఏంటి? రాసుకున్నా చెప్తున్నారా? -1/V into change in moles per time. 1 minus 1/V అంతే. దిస్ ఈస్ ద రేట్ ఈక్వేషన్. DCA/dt. మనం జనరల్ గా ఎందుకు జస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ పర్ టైం కనుక్కోవచ్చు కదా, వాల్యూమ్ కూడా ఎందుకు పెడుతున్నాం ఇక్కడ? ఎందుకు పెడుతున్నాం Because అంటే for gaseous reactions volume
కాస్ట్ ఉంటుంది, బట్ గ్యాస్ బేసిక్ కి రీజన్ చేంజ్ సపోజ్ ఒక అవుతుంది కదా. 100 మీటర్ క్యూబ్ కంటైనర్ ఉంది అనుకుందాం. ఓకే, ఒక 10 మీటర్ క్యూబ్ కంటైనర్ ఉంది అనుకుందాం. దీంట్లో నువ్వు ఒక 10 మోల్స్ ఆఫ్ ఏ వేసావు, దీంట్లో కూడా ఒక 10 మోల్స్ ఆఫ్ ఏ వేసావు. ఇప్పుడు ఒక 100 మీటర్ క్యూబ్ ఆఫ్ కంటైనర్ లో మంచిగా స్పేస్ ఉంటది ఏ మాలిక్యూల్స్ కి, టింగ్ టింగ్ అని చెప్పేసి కార్నర్స్ లో ఉంటాయి. సో ఈ రెండిటి కొలిజన్ అంత ఫాస్ట్ గా అయ్యే ఛాన్స్ ఉండదు. అంటే ఇప్పుడు రెండు ఏ మాలిక్యూల్స్ కొలైడ్ అవుతే సపోజ్ బి ఫామ్ అవుతుంది అనుకోండి. సో ఒక 100 మీటర్ క్యూబ్ కంటైనర్ లో ద రేట్ ఆఫ్ రియాక్షన్ మే బి లో బికాస్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్పేస్ బిట్వీన్ ద మాలిక్యూల్స్. ఒక 10 మీటర్ క్యూబ్ లో కొంచెమే ప్లేస్ ఉంటుంది కాబట్టి కొలిజన్స్ మే అక్కర్ ఫాస్ట్ అండ్ రేట్ ఆఫ్ రియాక్షన్ మే బి హై. సో నువ్వు జస్ట్ 10 మోల్స్, రెండిట్లో 10 మోల్స్ తీసుకున్నాను కదా అని చెప్పేసి డైరెక్ట్ గా డిఎన్ఏ బై డిటి వేసేసుకుంటే అట్లా రాంగ్ కదా. యూ షుడ్ కంపేర్ థింగ్స్ విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్. అది ఎంత కంటైనర్ వాల్యూమ్ లో ఉంది అన్నది కూడా కొలిజన్స్ డిసైడ్ చేస్తుంది, దాన్ని బట్టి రేట్ డిసైడ్ అవుతుంది. సో రేట్ ఈస్ డిపెండెంట్ అపాన్ వాల్యూమ్ ఆఫ్ ద రియాక్షన్ మిక్చర్ అలాంగ్ విత్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. ఓకే, అందుకే ఇక్కడ వాల్యూమ్ కూడా వేస్తున్నాం రేట్ ఈక్వేషన్ లో. ఈజ్ దట్ పాయింట్ క్లియర్? జస్ట్ డైరెక్ట్ గా నెంబర్ ఎన్ని మోల్స్ కన్వర్ట్ అయినా ఎంత టైంకి అని కాకుండా ఎంత వాల్యూమ్ కంటైనర్ లో ఉన్నాయి అవి అన్నది కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద రేట్ ఈక్వేషన్. దాని తర్వాత ఏం నేర్చుకున్నాం రేట్ ఈక్వేషన్ తర్వాత? సో రేట్ విల్ బి బేసికల్లీ a function of temperature and a function of concentration. సో ఫంక్షన్ ఆఫ్ టెంపరేచర్ కోసం 3 థియరీస్ ఏంటవి? అర్హీనియస్ థియరీ యొక్క కొలిషన్ థియరీ, ట్రాన్సిషన్ థియరీ. మూడింటికి e పవర్ మైనస్ కేటీ ఈఏ బై ఆర్టీ అన్న టర్మ్ కామన్. ఈ మూడింటికి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది? అర్హీనియస్ థియరీలో టెంపరేచర్ పవర్ 0, కొలిజన్ థియరీలో హాఫ్ 1. దిస్ ఈజ్ అబౌట్, సో టెంపరేచర్ టర్మ్ డిసైడ్ చేసేసాం రేట్ కనుక్కోవడంలో. ప్రాబ్లమ్ ఈజ్ విత్ ఆర్డర్. ఎందుకు అది ప్రాబ్లం? ఎందుకంటే అన్ని రియాక్షన్స్ ఎలిమెంటరీ ఉండవు కాబట్టి. వి విల్ హ్యావ్ మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ విల్ బి నాన్ ఎలిమెంటరీ. కాబట్టి మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ కనుక్కోవడానికి వీ హ్యావ్ ఇంటిగ్రల్ అనాలిసిస్, హాఫ్ లైఫ్ అనాలిసిస్, థర్డ్ ఏంటి? డిఫరెన్షియల్ రైట్. ఈ ఇంటిగ్రల్ అనాలిసిస్ మనం లిక్విడ్ ఫేజ్ కి చేసాం, గ్యాస్ ఫేజ్ కి చాలా కాంప్లెక్స్, కానీ ఎలా చేయాలో అయితే చూసుకున్నాం, అవునా? హాఫ్ లైఫ్ చూసేసాం, అయిపోయింది అది కూడా. ఫైనల్ గా డిఫరెన్షియల్ అనాలిసిస్ కూడా తెలుసుకున్నాం ఎలా చేయాలో. ఈ 3 అప్రోచెస్ లో ఒక ఇండస్ట్రీలో ఒక కెమికల్ ఇంజనీర్ రేట్ ఎలా కనుక్కుంటాడు? differential analysis. Yes, by using differential analysis. Finally, we talked about gas phase reactions. అక్కడ ఇంపార్టెంట్ ఫార్ములా ఏమైనా ఉంది అంటే దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. V is equal to V0 into 1 plus EAXA, where EA is equal to, చెప్పండి, moles at 100% conversion Name, minus initial number of moles by initial initial number number of of moles. here care should be taken about if there are any inerts in the feed. Feed లో inerts ఉంటే మారుతుంది ఈఏ వాల్యూ. యాజ్ వీ హ్యావ్ సీన్ 25% ఇనర్ట్స్ ఉన్నప్పుడు మనకు వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ 2.25 వచ్చింది, బట్ ఏం ఇనర్ట్స్ లేనప్పుడు మనకు వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్ 3 వచ్చింది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అబౌట్ దిస్. సో దిస్ ఈస్ ద థింగ్. అల్టిమేట్ గా ఈ ఫస్ట్ చాప్టర్ లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ అంటే ఫస్ట్ అర్హీనియస్ థియరీ ఫార్ములా, నెక్స్ట్ కొలిజన్ థియరీ ఫార్ములా, నెక్స్ట్ ట్రాన్సిషన్ థియరీ ఫార్ములా. ఓకే, మీరు ప్రతి చాప్టర్ అయిపోయాక ఫార్ములాస్ అన్ని అలా ఒక పేజ్ లో పెట్టేసుకుంటే మీకు లాస్ట్ రివిజన్ లో ఈజీ అవుతుంది. మీరు మొత్తం చాప్టర్ చదవాల్సిన అవసరం లేదు, ఆ ఫార్ములాస్ చూసుకొని ప్రాబ్లమ్స్ ని ఏమంటారు ప్రాక్టీస్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ ఇంటిగ్రల్ అనాలిసిస్ లో జీరో ఆర్డర్ కి రిలేషన్ ఏంటి? CA0 minus CA is equal to KT. ఫస్ట్ ఆర్డర్ కి CA is equal to minus KT. అండ్ ఫస్ట్ ఆర్డర్ తర్వాత 2, 3, 4, 5 అలా ఎంత ఆర్డర్ వరకు కూడా అందరికి సేమ్ ఫార్ములా. ఫర్ ఎనీ ఆర్డర్ గ్రేటర్ దాన్ 1 ద రిలేషన్ విల్ బి CA power n minus 1 by 1 by CA0 power n minus 1 will be equal to n minus 1 into
KT. This is the thing which we have to remember. దీని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అంటే హాఫ్ లైఫ్ది. హాఫ్ లైఫ్ది ఏంటి చెప్పండి? జీరో ఆర్డర్కి అయితే డైరెక్ట్గా ఏమొచ్చింది కదా, CA0/K. A0 by 2K. 2K, రైట్. ఫస్ట్ ఆర్డర్కి అయితే డైరెక్ట్గా ln 2/K. ఫస్ట్ ఆర్డర్ కాకుండా ఎనీ ఆర్డర్ గ్రేటర్ దాన్ 1 అంటే 2, 3, 4, 5 ఏదైనా కానివ్వండి, యూ కెన్ డైరెక్ట్లీ రైట్ CA0/1 - n into 1 - 0.5/1 - n divided by 1 - n should be equal to KT. KT. అంతే, KT half, రైట్. ఓకే, హాఫ్ లైఫ్ అనాలిసిస్ లో ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. డిఫరెన్షియల్ అనాలిసిస్ లో ఫార్ములా ఏం లేదు, జస్ట్ కాన్సెప్ట్ తెలుసుకోవడం. ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాలి మనం ఇండస్ట్రీలో డిఫరెన్షియల్ అనాలిసిస్ వాడతాము అని చెప్పేసి, అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ డిఫరెన్షియల్ అనాలిసిస్ అని చెప్పేసి. లైక్ చెప్పాను కదా, CA వర్సెస్ T గీస్తాం ఫస్ట్, తర్వాత డేటా రాసుకుంటాం dCA/dt వర్సెస్ CA, లాన్ అప్లై చేసేసుకోండి, గ్రాఫ్ గీస్తే ఆ గ్రాఫ్ యొక్క స్లోప్ ఆర్డర్ అవుద్ది, ఇంటర్సెప్ట్ K వాల్యూ వస్తుంది. అది కూడా అయిపోయిందా? డిఫరెన్షియల్ అనాలిసిస్ ఇంటి అనాలిసిస్ అన్నీ అయిపోయాక వి డైరెక్ట్లీ వెంట్ టు ద వాల్యూమ్ చేంజ్ ఫ్యాక్టర్, వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఎట్ టైమ్ t is equal to ఇనిషియల్ వాల్యూమ్ ఇంటూ 1 plus EXA, వేర్ E is equal to n100 minus n0 by n0. అంతే. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ ద చాప్టర్. దీస్ ఆర్ ద ఫార్ములాస్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకేనా? ఒకటి ఉంటాయి, ఒక 10 ఉంటాయి మ్యాక్సిమం, అంతే. ఫస్ట్ చాప్టర్ అంతా క్లియరా? ఏమైనా ఎక్కడైనా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ఓకే అక్క. ఓకే కదా, ఐఎమ్ స్టాపింగ్ ద రికార్డింగ్ దెన్. వెరీ సిక్, వెరీ గుడ్.